ప్రైజ్ ద లార్డ్. దేవుని బిడ్డలకి వందనాలు తెలియచేస్తున్నానండి. ఈ చిన్న వీడియో మరొక చిన్న అభిప్రాయంతో మిమ్మల్ని మళ్ళీ ఇలా కలుసుకోవడానికి దేవుడు కృపనిచ్చినందుకు దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఏమిటంటే ఇప్పుడిప్పుడే ఇందాకే స్ఫురణకి వచ్చింది ఒక విషయం. అది మీతో షేర్ చేసుకోవాలని చేస్తున్నాను. అదేమిటంటే దేవుడు ఆయన సృష్టి గురించిన ఒక అవగాహన మనం తెలుసుకోవడం కోసం అన్నమాట ఇది. మనం మనుషులం నేల మట్టితో కుండలని, వాటి మీద మూతలని చేస్తాము. అలాగే కొంతమంది ఆ మట్టితో విగ్రహాలు అలాంటివి తయారు చేస్తుంటారు కదా. నాకు తెలిసి అంత మట్టుకే. ఇక మట్టితో ఏం తయారు చేస్తారనేది నాకు తెలీదండి. తెలిసినంత మట్టుకి నేను మీతో చెప్తున్నాను. అయితే దేవుడు చూడండి, అదే నేల మట్టితో అదృశ్య రూపకంగా మనల్ని నిర్మిస్తున్నారు. మనుష్యులందరినీ నిర్మిస్తున్నారు. అలాగే వాక్కుతో ఈ సృష్టి అంటే భూమి మీద ఉన్న ప్రతి మొక్కలని, జంతువులని అన్నిటినీ కూడాను, ఆకాశ పక్షులను అన్నిటినీ కూడాను వాక్కుతోనే సృజించారు. అవన్నీ చనిపోయినప్పుడు మనం చనిపోయినప్పుడు ఏమవుతుందంటే టోటల్గా మనం కలిసిపోయేది భూమిలోనే. ఎముకలు సహితం భూమిలో కలిసిపోతూ ఉంటున్నాయి. ఇక్కడ ఒక విషయాన్ని మీతో చెప్తున్నానండి. అదే భూమి నుంచి ఆహారం మనకి సిద్ధపరచబడుతూ వస్తుంది. ఆయన వాక్కు శక్తి చూసారా ఎలా ఉందో? నువ్వు నేల నుంచి తీయబడిన వాడవు కాబట్టి నేలలోనే నువ్వు కలిసిపోదువు. ఆ నేల నుంచి ఆహారం మనకి లభిస్తుంది చూడండి. చెమటోడ్చి నువ్వు సేద్యపరిచి భూమిని, ఆ పంటని తిందువు, ఆహారము తిందువు అని ప్రభు చెప్పిన వాక్కు అక్షర సత్యముగా, శక్తివంతముగా ఇప్పటికీ క్రియ జరుగుతుంది. అది మనల్ని బట్టి అనుకుంటాను. ఆకాశ పక్షులైతేనేమి, జంతువులైతేనేమి, మొక్కలైతేనేమి అన్నీ కూడా భూమి నుంచే వాటి ఆహారాన్ని తీసుకుంటున్నాయి, గాలి నుంచి తీసుకుంటున్నాయి. అలాగే నీటి నుంచి, భూమిలో ఉంటున్న నీటి నుంచి కూడా, భూమి మీద ఉన్న నీటి నుంచి కూడాను తీసుకుంటున్నాయి ఆహారాన్ని. మనం కూడా అలాగే ఆహారాన్ని తీసుకుంటున్నాము. తిరిగి మరలా భూమిలోనే కలిసిపోతున్నాం. అంటే నేల మట్టిలోనే మనం అందరం, జంతువులు, పక్షులు అన్నీ కూడాను, మొక్కలు కూడాను కలిసిపోతున్నాము. మట్టితో మనం ఈ కుండలని, ప్రమిదలని చేస్తాము. అలాగే విగ్రహాలు తయారు చేస్తుంటారు కొంతమంది. అంత మటుకే నాకు తెలుసండి. కానీ ఒక నేల మట్టితో ఈ భూమి మీద ఉన్న వేల కోట్ల రకాల జంతువులేంటి, పక్షులేంటి, మొక్కలేంటి, మనుషులు, రకరకాల రంగులు కలిగిన మనుషులు, సమస్తాన్ని కూడా అన్ని రకాలుగా దేవుడు సృష్టించారంటే నిజంగా దేవుడు అద్వితీయ సృష్టికర్త అని నాకు చాలా ఆశ్చర్యం అనిపించిందండి. అందుకేనేమో ఇదొక్క విషయమే కాదు, చాలా విషయాల్లో కూడాను గ్రహిస్తుంటుంటే ఆయన ఆశ్చర్యకరుడు అని నామం. అందుకేనేమో ప్రభుకి అలా మనం పిలుస్తున్నాం ప్రభువుని అనిపిస్తుంది. అందుకు దేవునికి మనం ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూనే ఉండవాలి కనుక సుమా. ప్రైజ్ ద లార్డ్.